హాయ్ నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మా అమ్మ సీతారత్నం గతంలో ఎన్నో కోనసీమ రుచులను మీకు చూపించడం జరిగింది. అదే తరహాలో మరో కోనసీమ వంటకంతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కోనసీమ స్టైల్లో చేపల పులుసు. నాన్ వెజ్ లవర్స్ చాలామందికి చాలా ఇష్టమైన కర్రీ ఏదైనా ఉంది అంటే చేపల పులుసు. మా అమ్మ సీతారత్నం స్టైల్లో, కోనసీమ స్టైల్లో ఈరోజు మంచి రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసును మీకోసం తయారు చేయబోతున్నాం. ఈరోజు మా అమ్మ సీతారత్నం ఈ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో ఏమేమి వాడాలి, ఇలాంటి విషయాలన్నీ చెబుతూ మంచి వేడి చేపల పులుసు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? అమ్మా, ఏంటి అసలు చేపల పులుసు అంటే? ముందుగా మనం తెచ్చుకున్న చేప ఏంటి అసలు? ఈ చేప శీలావతి అంటే ఈ చేప ఏంటి అని అనుకోకుండా ఆల్రెడీ కట్ చేసేసాం దీన్ని. శీలావతి చేప దక్షిణాసియాలోనే చాలా ఫేమస్ అనమాట. అంటే ఎక్కువగా రెగ్యులర్గా చేపల పులుసుకి ఈ చేపను వాడుతూ ఉంటారు. ఇందులో ఒక శన ఒకటి వస్తుంది, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. అది కూడా ఫ్రై పెట్టడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది ఇందులో. అది కూడా దాని ప్రిపరేషన్ కూడా చూపిస్తాం. అంటే పులుసులో వాడుకోవడం కంటే దాన్ని శనగ వాడితే, అదే శనగ వండుకుంటే చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది. అందుకోసం దాన్ని సెపరేట్గా అలా పక్కన పెట్టి ఉంచింది. ముక్కలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు, ఫ్రై చేసుకునే ముక్కలు అయితే కొంచెం లావుగా కోసుకోకూడదు, పెద్దగా కోసుకోకూడదు. పులుసు అయితే లావుగా ఉంటే ముక్క టేస్ట్గా ఉంటుంది. అంటే పెద్ద ముక్కలు కోసుకుంటే ఫ్రైకి యాగదని దాని సమానం సైజులో కోసుకోవాలి. ఓకే. అంటే శన ఇప్పుడు ఏం చేసావు ఇప్పుడు వరకు? దీన్ని శన వేరు చేసి దీన్ని ఇట్లా చేయాలంటే ఫస్ట్ ఏం చేసి పెట్టుకోవాలి? ఇది గిన్నె పెట్టేసుకున్నాక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని దాంట్లో కొంచెం 2 చెంచాలు ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఉడకబెట్టి కాసేపు పక్కన పెట్టాం. ఇది ఎందుకంటే ఈ చేపల పులుసు అయిపోయిన తర్వాత ఈ శన ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా చూద్దాం. అసలు ఈ చేపల పులుసు పెట్టుకోవాలనుకుంటే ఏమేమి కావాలి? చేపలు పక్కన పెట్టేసాం. నెక్స్ట్ ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? 3 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు. 8 అంటే ఈసారి కొంచెం కొలత పెంచింది. ఇప్పుడు అంటే చేప ముక్కలు ఎక్కువ కదా, మరి బెండకాయలు 10. అందులో కావాల్సిన మసాలా సరుకులు చెప్తున్నాను. ధనియాలు 6 చెంచాలు వేసాను. జీలకర్ర ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు. నెక్స్ట్ 2 స్పూన్లు గసగసాలు, 5 లవంగ మొగ్గలు, అల్లం ముక్కలు 4 ముక్కలు ఎన్నో వేసుకుంటే బాగుంటది. ఇంతంత ఎల్లుల్లిపాయలు 2 పాయలు వేసాను. అవన్నీ వేసి ఇది మిక్సీలో పట్టుకున్నాం. మసాలా ముద్దలాగా వేసుకుంటేనే బాగుంటది. అది చేపల పులుసు ఫ్రైకి రెండింటికి కూడా ఎక్కువ సరిపోతుంది అనమాట. జనరల్ గా ఇంకా ఉప్పు, కారం, ఆయిల్, అలాగే చివరిలో కొత్తిమీర వేసామంటే ఇంకా స్మెల్ బాగుంటుంది. స్మెల్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కొత్తిమీర అయితే. మసాలా వేసుకోవాలి. మసాలా ఆడుకున్న మసాలా బాగుంటుంది. మరి గతంలో అయితే ఈ శనకాల మీదే నూరుకుని
ఇప్పుడంతా రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంకా ఓపులు ఉండలేదు కదా మరి, ఇంకా అన్నీ కానీ అదే మిక్సీల్లోనే ఇంకా పని. మిక్సీల్లో ఓకే, కానీ అలాంటి శనికాయల మీద అలాంటి వాటి మీద చేస్తే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది మరి, ఓపులు లేక. కారం కూడా మా ఇంట్లో ఆడించిన కారాన్నే వాడుతూ ఉంటాం. అంటే మంచి ఎండుమిరపకాయలు తీసుకుని దాన్ని మా అమ్మ బాగా ఎండబెట్టి దాన్ని మళ్ళీ మిల్లుకు పంపించి ఆడించి స్పెషల్గా ఆడించిన కారమే వాడుతుంటుంది. మళ్ళీ ఆడించిన కారంలో ఎల్లుల్లిపాయలు అవి వేసి మళ్ళీ కలుపుతాను. మళ్ళీ ఆడించిన కారం ఎల్లుల్లిపాయలు అది వేసి కలుపుకోవాలి. అయ్యో ఎల్లుల్లిపాయ వేయకపోతే కారం బాగుంది టేస్ట్. కల్లుప్పు వాడుతూ ఉంటుంది మా అమ్మ అయితే. మామూలు జనరల్ సాల్ట్ కంటే కూడా సాల్ట్ కూడా వాడుతుంది, బట్ కానీ కల్లుప్పే టేస్ట్గా ఉంటుంది మరి సాల్ట్ కన్నా. శీలావతి చేప గోదావరి చేప దొరికింది. అంటే గోదావరిలో ఉంటాయి ఈ శీలావతి చేపలు. చెరువుల్లో కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. మనకి ఎక్కువగా బయట పులుసులు పెట్టేవన్నీ కూడా ఈ శీలావతి చేప ఉంటుంది. అలాగే చాలా రకాల చేపలు ఉంటాయి, గోదావరి చేపలు కానీ చెరువు చేపలు కానీ ఎక్కువగా పులుసు పెడుతుంటారు. ఈ శీలావతి చేప స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఈ శన అయితే మాత్రం దీనికి ఉంటుంది. మిగతా చేపల్లో కూడా ఉంటుంది అనుకోండి, ఇదైతే గ్యారంటీగా శన అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దానికి తగిన కారం వేసుకోవాలి మళ్ళా. ఇప్పుడు 2 వేసాను, చూసుకుని వేసుకోవచ్చు. నేను సాంబార్ పెట్టిన ఏం పెట్టిన ఇలాగే చికెన్తో వడకెట్టుకుంటాను. మొత్తం పావు కిలో చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకుని దాన్ని బాగా ఇట్లా పిప్పి చేసుకుని జాగ్రత్తగా వాటర్ని వేసుకోవాలి. పులుపుతోనే అసలు పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అంటే ముక్క మునిగే వరకు చింతపండు పులుసు అనేది వేసుకోవాలా? వేసుకోవాలి. మామూలు వాటర్ ఏమి ఇంకా అసలు వేసుకోకూడదు. ఇంకా మొత్తం చింతపండు పులుపుతోటే వాటర్ వేసుకోవాలి. చిన్న మంట మీద మరిగితే బాగా ముక్క ఉడికి పులపులాక్కుంటుంది. తలకాయలు ములగలేదు కదా మరి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తాం ఒకసారి, మళ్ళీ మూత తీసిన తర్వాత ఈ తలకాయని మళ్ళీ ఇలా తిరగబెట్టుకోవాలి. చేపల పులుసు అయితే మరుగుతుంది. ఒక అరగంట సేపు, అరగంట పైనే కూడా ఆ చేపల పులుసు అయితే మరిగితే రెడీ అయిపోతుందట. ఈ చేపల్లో ఈ శన వస్తుంది. ఈ శనతో ఫ్రై పెట్టుకుంటే ఆ ఫ్రై తింటే సూపర్ ఉంటుంది. ఇది కూడా రెడీ చేస్తుంది మా అమ్మ. ఈ శన ఫ్రై చేయాలంటే అసలు ఏమేం కావాలమ్మా? 5 ఎండుమిరపకాయలు, అంత కరివేపాకు, ఒక 1 చెంచా జీలకర్ర, ఉల్లిపాయనా? ఒక ఉల్లిపాయ అయితే కోరేసుకోవాలి. ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయ ముక్క కట్ చేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి. కోరుకుని పెట్టుకున్నది ఈ ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఈ మసాలా వేయాలి. ఇంక ఈ కారం వేసేసిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న ఈ శన ఇలా కలిపేసుకోవాలి. అంటే గ్రేవీలో ఉన్నదాన్నంతా ఈ శనగ పడుతుంది.
ఈ మసాలా కారం ఇవన్నీ ఈ మసాలాకి పడుతుంది. ఈ పులుసు ఒకసారి మూత తీసి ఇవన్నీ చూద్దాం. ఈ తలకాయని మళ్ళీ ఇలాగా తిరగేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయింది. ఇంకా ఇలా ఉంచేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తే సరిపోతుంది స్టవ్. ఓకే, ఫ్రై కంప్లీట్. మొత్తం మీద ఒక 45 మినిట్స్ వరకు ఈ చేపల పులుసు అయితే మరిగింది. మా కిచెన్ రూమ్ అంతా కూడా సువాసనలు వెదజల్లుతుంది. అమ్మ ఒకసారి మూత ఓపెన్ చేస్తావా? అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకా ఆ పులుసు మరుగుతుంటే ఆ బుడగలు అలా వస్తూ ఉంటే ఓ పక్క చేప ముక్కలు, మరో పక్క బెండకాయ ముక్కలు నోరు రుస్తున్నాయి. మా అమ్మను కూడా మాతో పాటు కలిపి కూర్చోమంటుంటాను, కానీ మా అమ్మ కొంచెం సిగ్గుపడుతుంటుంది తినడానికి నాతో పాటు. నాకు తినడం కంటే పెట్టడమే ఇష్టం అంటుంటుంది అనమాట మా అమ్మ. అందుకని వడ్డిస్తుంది, తిని పెడతాం. సీతారత్నం గారి వంటింట్లో ఉన్నాం. సీతారత్నం గారి చేతులతో తయారు చేసిన గుమగుమలాడే చేపల పులుసు, అలాగే ఆ శన ఫ్రై తినేందుకు మా బామ్మర్ది చందుతో సిద్ధంగా ఉన్నాను. నేను బామ్మర్దులకి వడ్డించడానికి, తినిపించడానికి పుట్టాను నేను. ఈ శన ఫ్రై స్పెషల్ అనమాట, మా అమ్మ చేతితో తయారు చేసింది. అంటే చేపల పులుసు నీకు జనరల్గా బయట ఎక్కడైనా దొరికే ఉంటుంది, కానీ యాక్చువల్గా పులుసులో వేసేస్తారు కదా. పులుసులో కూడా వేస్తారు, కానీ పులుసులో వేసుకోవడానికంటే కూడా ఇట్లా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందట. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎక్కువగా ఇలా ఫ్రైయే చేస్తుంటుంది. ఇక్కడ పొళ్ళ ఉంది అలా కలుపుకుని, ఇది ఇంత ఇలా కలుపుకుని తింటే ఇలా కలిపేసుకుని ఇది తింటే అదిరిపోద్ది. తర్వాత చేపల పులుసుతో స్టార్ట్ చేద్దాం. అందాక అడుగుతున్నప్పటి నుంచి చూశాను ఎప్పుడెప్పుడు తిందామని, అందుకే ముందు ముద్ద కంటే ముక్క ముందు పెట్టుకున్నా. ఆ తాలింపులు, ఆ ఎండుమిరపకాయలు అవన్నీ వేసామో సూపర్ అమ్మ, అదిరిపోయింది. ఎన్ని కొత్త రుచులైనా పాత రుచులైనా మా అమ్మ చేతితో చేస్తే అదురుసు అనమాట. సీతారత్నం చాలు. చేపల పులుసులో బెండకాయ వేసుకుంటే అదిరిపోద్ది. చందుకి తలకాయ ఇష్టం, తలకాయ వేసాయమ్మ. జనరల్గా తలకాయ అయితే నేను తినలేను, చాలా మంది తలకాయ అంటే తలకాయని తినాలంటే ముందు గట్స్ ఉండాలన్నమాట. చేప తలకాయ తినాలంటే ఎందుకో నాకు అనిపిస్తుంది. నేనైతే ఆ తలకాయలు ఇవన్నీ తినలేను. పులిసే సూపర్. ఇంకా ముక్క దగ్గర వెళ్ళలేదు కానీ పులిసే చాలా బాగుంది. ఇంకా పులుసు రేంజ్లో ఉందమ్మా. మీరు కనుక ఈ రెసిపీని చూసి సేమ్ ఇలాగే తయారు చేసుకున్నారంటే చేపల పులుసు అదిరిపోద్ది అనమాట. అలాగే ఈ ఫ్రై కూడా, ఈ శన ఫ్రై కూడా హ్యాపీగా ఉత్తి తినేచ్చు, రైస్లో కూడా కలుపుకోకూడదు, అంత టేస్ట్ ఉంది. కోనసీమ స్టైల్లో చేపల పులుసు, సీతారత్నం గారు పెట్టిన చేపల పులుసు, శన ఫ్రై సూపరు.
ఇది ఇవాల్టి సీతారత్నం గారి వంటింట్లో కోనసీమ స్టైల్ చేపల పులుసు అలాగే శనగ ఫ్రై కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.